తర్వాత భగత్ సింగ్ మీద నిఘా ఎక్కువైంది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో మారువేషంలో భగత్ సింగ్ సంచరించసాగాడు. దేశమంతా ఎన్నో ఉద్యమాలు జరుగుతుండటంతో వాటిని అణచివేయడానికి బ్రిటిష్ వారు ఒక కొత్త చట్టం తీసుకువచ్చారు. దాని పేరే డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్. అయితే ఈ చట్టం అసెంబ్లీలో ఒక ఓటు తేడాతో వీగిపోయింది. కానీ బ్రిటిష్ వారు దాన్ని ప్రత్యేక చట్టంగా తీసుకువచ్చారు. అందుకు ప్రతిగా భగత్ సింగ్ వాళ్ళ అసెంబ్లీలో బాంబు పెట్టాలని అనుకున్నాడు. ఏప్రిల్ 8, 1929న భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ కలిసి అసెంబ్లీలో పెద్దగా ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ బాంబు వేశారు. అయితే ఆ బాంబును తయారు చేయడంలో అనుభవం లేకపోవడం వలన, అంతేగాక దాన్ని అక్కడ ఉన్న సభ్యులకి దూరంగా విసిరివేయడం వలన ఎవరికీ ఏమీ కాలేదు. బాంబు కేసులో భగత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు భగత్ సింగ్ మీద విచారణ జరుపుతున్న సమయంలోనే పోలీసు అధికారిని అతను చంపిన సంగతి కూడా బయటపడింది. దాంతో ఆయనతో పాటు ఆయన స్నేహితులైన రాజగురు, సుఖదేవ్కి కూడా మరణశిక్ష పడింది. కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా భగత్ సింగ్ ఉద్యమాలను చేయడం ఆపలేదు. బ్రిటిష్ ఖైదీలకి, భారతీయ ఖైదీలకి మధ్య చూపిస్తున్న అసమానతలను పారద్రోలడానికి 63 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. దానితో ఆయన పేరు భారతదేశం మొత్తం మారుమ్రోగింది. అంతకు ముందు వరకు భగత్ సింగ్ కేవలం పంజాబ్ ప్రాంతం వరకు మాత్రమే పరిమితులయ్యారు. చివరికి మార్చి 23, 1931న రాజగురు, సుఖదేవ్తో సహా భగత్ సింగ్ ని బ్రిటిష్ వారు ఉరితీశారు. అలా ఒక విప్లవకారుని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. మనిషికి న్యాయం చేయడం కోసమే చట్టం ఏర్పడింది. అలా అని చట్టం చేసే ప్రతి పని న్యాయం కాదు. ఒక్కోసారి ఆ చట్టం వల్ల కూడా అన్యాయం జరుగుతుంది. అలాంటప్పుడు దానికి సమాంతరంగా ఇంకో చట్టం పుడుతుందని రుజువు చేసి దేశం కోసం, దేశ ప్రజల కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులకు వందనం, అభివందనం.